హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఒక స్నాక్ రెసిపీ చూద్దాము. మనం పకోడీలు చాలా రకాలుగా వేస్తుంటాం కదండి, కానీ ఈసారి మీరు ట్రై చేసినప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. సో మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని నేను ఒక మీడియం సైజ్ ఆనియన్స్ 3 తీసుకున్నాను. అవి సన్నగా స్లైసెస్లా కట్ చేసుకొని బౌల్లో వేసుకుందాం. ఇందులో చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, సరిపడా సాల్ట్ వేసుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు వేసి ఆనియన్స్ అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇది ఇలా పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1 కప్ పచ్చి మొక్కజొన్న గింజలు వేస్తున్నాను. నేను బాయిల్ చేయకుండానే వాడుతున్నానండి. ఇందులోని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 పచ్చిమిర్చి వేసుకుందాం. మీ కారం తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఫైన్గా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఆనియన్స్ కలిపి ఉంచుకున్నాం కదా, అందులో వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 1 కప్ శనగపిండి వేస్తున్నాను. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు మీరు ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్వీట్ కార్న్ వాడలేదండి, నార్మల్ కార్నే వాడాను. ఇందులోనే కొద్దిగా వంట సోడా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పకోడీలాగా వేసుకుందాం. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుందాం. పిండి అంతా ఒకేసారి కాకుండా బ్యాచెస్గా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇంతేనండి, మన సింపుల్ స్నాక్ రెడీ అయిపోయింది. చూసారు కదా, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి.